అందరి గురించి నేను అన్ని చెక్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను. అందరిని ఎవరిని ఉద్దేశించి తక్కువ చేయాలని ఎక్కువ చేయాలని నాకు ఆలోచన లేదు, ఆప్షన్ నాకు లేదు. సో ఇక్కడ కూడా డాట్ ఎదురు ఫ్రంట్ వచ్చింది ఏ దగ్గర, ఇదే కంటెంట్ ఇష్యూ అంటే. సో ఇవి లేకుండా చూసుకోవాలి. సో స్పామ్ పెట్టాను తీయాలి, అసలు మోస్ట్లీ క్లయింట్ యాక్సెప్ట్ చేయడు. సో ఇలాంటి కేసెస్ లో డాట్స్ బయట పెట్టేసుకొని ఆర్టిఫాక్ట్ చేయడం బెటర్. సో ఇప్పుడు ఇంతకీ లింక్స్ కి కంటెంట్ పెట్టారా లేదా? ఇప్పుడు మెయిన్ టాస్క్. ఓకే పెట్టారు, చూసారా కంటెంట్ లో కూడా డాట్ వచ్చింది మీకు కాపీ చేయడం వల్ల ఎలాగా. సో అందుకని ఓకే. సో H2 మెయిన్ H1 ఇది. ఇందులో మర్చిపోయి మెయిల్ కి మెయిల్ 2 అని యాడ్ చేశారా? మెయిల్ 2 అని రావాలి, ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ కూడా ఉందా, లింక్ లో ఉందా మెయిల్ 2 అని? మెయిల్ కి ఓకే ఇక్కడ ఉంది. సో ప్రాపర్ గా చాలా వరకు ట్యాగింగ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవి మిస్ చేశారు చూడండి. ఇక్కడ ఈ యాక్చువల్ 2 పేపర్లు ఉండాలి. ఏమన్నా కంటెంట్ ఏమైనా మిస్ అయింది ఇక్కడ? అలాగే ఉందా ఫైల్? ఇక్కడ టెక్స్ట్ మిస్ అయింది చూడండి విజిబుల్ గా. మీరు సోర్స్ తో కంపేర్ చేయమన్నారు, అర్థమైందా? టెక్స్ట్ మిస్ అయింది సార్. అది శివ స్క్రీన్ షాట్ పెట్టాడు కదా, అదేనా? అది అందరికి అట్లనే అవుతుంది సార్. ఒక 2 పారాగ్రాఫ్స్ అవుతుంది. నేనే మీకు ఇప్పుడు ఈ చెప్పాలనుకున్నాను, ఎప్పుడు చెప్దామా ఎలా చెప్దామా అనుకున్నాను. ఇప్పుడు సేమ్ ఆ టాస్క్ కరెక్ట్ గా మన టైంకి వచ్చింది. సో మీరు రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసినప్పుడు ఇది వచ్చిందండి. ఒకసారి చూడండి ఇక్కడ 33 అంటే 33. ఇక్కడ మళ్ళీ చెప్తాను అది కూడా 33. ఇక్కడ క్లయింట్ డిజైర్ స్పెసిఫిక్ అడిగేది మనం. ఇక్కడ 33. సో 32 33 ఇక్కడ స్పేస్ వచ్చింది చూసారా? 33 ఎందుకు స్పేస్ వచ్చింది? ఇక్కడ కనిపిస్తుందా గోల్డ్ లో రీడింగ్ ఆర్డర్ హైలైట్ అవుతుంది 33 అని. అలా కనిపించకూడదు క్లయింట్ కి. ఒకసారి చూద్దాం ఎందుకని అలా అయింది. ఇక్కడ స్పేస్ ఉంది చూడండి, ట్యాగ్ ఉంది ఇక్కడ, అందుకని 33 వస్తుంది ఇక్కడ. సో దీన్ని ఆర్టిఫాక్ట్ చేసేస్తే ఆర్డర్ పోయింది. ఇప్పుడు ఓకే, మీరు అడిగిన కరెక్ట్ పాయింట్కి వచ్చాను. నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను దీని గురించి. సో ఇప్పుడు దొరికింది. సో మీరు రీడింగ్ ఆర్డర్ లో దీన్ని చేంజ్ చేశారా ఎలాగా? అంటే రీడింగ్ ఆర్డర్ సెట్ చేశారా ట్యాగ్ ఇచ్చినప్పుడు? అర్థం కాలేదు సార్. ఒక్కసారి శివ వచ్చాడా? నో సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు అదే కదా డౌట్. ఇప్పుడు నేను కంటెంట్ ప్యానల్ లోకి వెళ్ళి చూపిస్తానండి ఎందుకు వచ్చింది అని అంటే. థర్డ్ పేజ్, సారీ 4th పేజ్ కదా. సో 4th పేజ్. సో ఇక్కడ చూడండి, హైలైట్ తీసేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ కొన్ని పాత్రలు ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి బ్యాక్గ్రౌండ్ లో. ఈ బ్యాక్గ్రౌండ్ లో. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ ట్యాగ్ చేశారు చూడండి. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? పీ ట్యాగ్ ఇక్కడ ఉంది. సో టేబుల్ గా ఉందా? నేను చేంజ్ చేశాను దీన్ని. సరే నేనే చేంజ్ చేసినట్టు, సారీ. సో ఓకే, ఇదేంటంటే ఒకసారి ఈ టెక్స్ట్ వెనకాల కొన్ని పార్ట్స్ ఉంటాయండి బ్యాక్గ్రౌండ్, బిహైండ్ టెక్స్ట్ వెనకాల మనకి కనిపించవు. సో మీరు డ్రాగ్ చేసినప్పుడు ఇలా డ్రాగ్ చేశారు ట్యాగ్ ఇచ్చినప్పుడు. సో అప్పుడు ఏంటంటే ఈ యాక్చువల్గా ఈ టెక్స్ట్ ఎలా ఉంది అని అంటే, ఇంతకు ముందు మీరు ట్యాగ్ చేయకముందు ఎలా ఉందంటే, సో ఇలా డివైడ్ అయి ఉంది. ఇప్పుడు చూడండి ఇలా డివైడ్ అయి ఉంది. అంటే ఒక్కొక్క లైన్ ఒక పాత కింద ఒక లైన్, ఒక పాత కింద ఒక లైన్, ఒక పాత కింద ఒక లైన్ అలా ఉండేది. మీరు ఏం చేశారు? ఒకేసారి మెర్జ్ చేశారు ఇలాగా ఒకే ట్యాగ్ గా. చూడండి మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను. ఇలాగా విడివిడిగా ఉన్న ట్యాగ్స్ ని ఇలా కంటైనర్ విడివిడిగా ఉందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 10 లైన్స్ ఉన్నాయి అనుకుందాం అండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, లెక్క పెడతానండి. సో ఇదిగోండి ఇలాగే నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక పార్ట్, దాని వెనకాల ఒక లైన్, దాని కింద ఒక టెక్స్ట్ ఒక లైన్ ఉంటుంది. మళ్ళీ ఇంకో పార్ట్, ఇంకో టెక్స్ట్, ఇంకో లైన్, ఇంకో టెక్స్ట్, ఇంకో లైన్, ఇలా పార్ట్లు ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా, పార్ట్లు టెక్స్ట్లు విడివిడిగా ఉంటాయి. పారాగ్రాఫ్ ఒక లైన్ అంతా, పారాగ్రాఫ్ వేరు, లైన్ వేరు.
మీకు అర్థమవుతుందండి నా పాయింట్? ఒక టెక్స్ట్ లైన్ ఉంటుంది, లైన్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది పాత్ ఇలాగా, మళ్ళీ ఒక లైన్ ఉంటుంది, దాని వెనకాల ఒక పాత్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తున్నారంటే ఒకేసారి డ్రాగ్ చేసి విడివిడిగా ఉన్న లైన్ ని ఒక లైన్ లో కలిపేస్తున్నారు ఒక పారాగ్రాఫ్ లోకి. అర్థమవుతుందా? సో పెట్టాను క్లియర్ కదా. అప్పుడు ఏంటంటే లైన్స్ అన్ని మెర్జ్ అయిపోయి ఆర్డర్ మారిపోతుంది ఇక్కడ. సో అందుకని ఈ పాత్రలు ముందుకు వచ్చేస్తున్నాయి. మీరు ఆర్డర్ మారుస్తున్నారంటే పాత్రలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్గా ముందు ఉండాలి పాత్రలు. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఈ కట్ చేసుకుంటున్నానండి, డిలీట్ చేయట్లేదు, కట్ చేస్తున్నాను. ఎక్కడ పారాగ్రాఫ్ ని కట్ చేసి జస్ట్ ఈ పాత్రలన్నీ వెనకాలకు వచ్చి నేను పేస్ట్ చేసుకుంటున్నాను, కంట్రోల్ వి. ఇప్పుడు చూడండి టెక్స్ట్ వచ్చింది. సో మళ్ళీ తీసుకుని వెళ్ళి నేను పైన పెడతాను, ఇన్విజిబుల్ అయింది. ఎందుకనంటే డ్యూ టు దిస్ పాత్ ఆబ్జెక్ట్స్. ఈ పాత్లకి ఏంటంటే ఒక్కొక్క పాత్ ఇవి మీరు డిలీట్ చేయకూడదండి. అసలు ఫైల్లో మీరు ఏమి డిలీట్ చేయకూడదు, అసలు స్పేసెస్ కూడా డిలీట్ చేయకూడదు. అవసరమైతే వాటిని ఆర్టిఫాక్ట్ చేయండి తప్ప మీరు దేన్ని డిలీట్ చేయకూడదు. ఓకేనా? ఇలాంటి కేసెస్లో ఏంటంటే సరే సింపుల్గా చెప్పేస్తానండి ఇవన్నీ ఎందుకు. ఇలాంటి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఇలాగా ఇన్విజిబుల్ అయిపోయింది అని అంటే ఆ టెక్స్ట్ ని కట్ చేసుకొని పాత్రలు వెనకాల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైనే కనిపించట్లేదు, సో ఇక్కడ పెట్టండి. సో నెక్స్ట్ లైన్ కూడా కనిపించట్లేదు, నెక్స్ట్ కూడా పేస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా కనిపించట్లేదు, మళ్ళీ నెక్స్ట్. సో అలాగా కనిపించేంత వరకు మనం కట్ చేసి పేస్ట్ చేసుకుంటాం, ఆర్డర్ మారకుండా. చూడండి ఇప్పుడు ఆర్డర్ మారిందని చూద్దాం. రీడింగ్ ఆర్డర్లో మారిందా? లేదు. 1 2 3 కరెక్ట్గానే ఉంది. సో మీరు ఎప్పుడైతే ఈ పాత్రలు తప్పేసి మీరు బయటకు వచ్చి పేస్ట్ చేస్తారో ఇప్పుడు మారుతుంది రీడింగ్ ఆర్డర్. చూడండి 1 2 ఇక్కడ ఉంది, 3 4 ఇక్కడ ఉంది. రీడింగ్ ఆర్డర్ ఇక్కడ చేయొచ్చు, యాక్చువల్గా కంటెంట్లో కూడా చేయొచ్చు. నేను మీకు చెప్పలేదు కంటెంట్ గురించి, ఎందుకంటే బై మిస్టేక్ మీరు డిలీట్ చేశారంటే ఏమన్నా అటు ఇటు కంపారిజన్ ఇష్యూ వస్తుంది. ఇలాగే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఇక్కడ మార్చారనుకోండి ఇలాగ పాత ఆబ్జెక్ట్లో కంటెంట్ మారిపోతుంది ఇక్కడ. అందుకోసం నేను మీకు చెప్పలేదు, బట్ ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నీడ్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో కట్ చేశాను, పాత్ర వెనకాల అన్నిటికీ బ్యాక్ సైడ్ లో పేస్ట్ చేశాను, ఇప్పుడు విజిబుల్ అవుతుంది. క్లియర్ అండి? ప్రతి ఎక్కడైనా సరే అండి ఇలాంటి కేసు వచ్చింది అని అంటే సేమ్ ఇదే ఇష్యూ ఉన్నట్టు. అసలు టెక్స్ట్ విజిబుల్ అవ్వట్లేదు, ఇన్విజిబుల్ అయిపోయింది అని అంటే టెక్స్ట్ డిలీట్ అవ్వలేదండి. సో పాత ఆబ్జెక్ట్లను దాటుకొని ముందుకు వచ్చేసింది ఇలా మీరు ట్యాగ్ చేసినప్పుడు. ఇప్పుడు ఫైనల్ గా సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు సింగిల్ లైన్ వేయాలా, మళ్ళీ పారాగ్రాఫ్ పెట్టాలి, విడివిడిగా పెట్టకూడదు అసలు. అదే యాక్చువల్ గా ఇది ఫైల్లో ఉన్న ఇష్యూ అండి, మనం చేసే ఇష్యూ కాదు. మనం ఎప్పుడు ట్యాగ్ చేసినప్పుడు సింగిల్ పారాగ్రాఫ్ గానే ట్యాగ్ చేయాలి. బట్ ఫైల్లో ఇష్యూ ఉంది. ఏమి ఇష్యూ ఉంది? పాత ఆబ్జెక్ట్ లో ఉన్నాయి, దానివల్ల ఇష్యూస్ ఇలా వస్తున్నాయి. సో దాన్ని మన ఇష్యూ కాదు, అది ఫైల్ ఇష్యూ. సో దాన్ని మనం దాటి ముందుకు రావాలంటే ఒక ఇష్యూ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఏంటంటే రూట్ లోనే మనం ఫిక్స్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేశాను, కట్ చేసి బ్యాక్ సైడ్ లో పేస్ట్ చేశాను. యాక్చువల్గా మీరు చేయాల్సిన సింగిల్ పారాగ్రాఫే. ఎందుకు అయిందని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతే. విడివిడిగా ఉన్న పారాగ్రాఫ్ ని మీరు ఒక పారాగ్రాఫ్ లోకి మెర్జ్ చేశారు కాబట్టి ఇలా కంపేర్ ఇష్యూ వచ్చింది. సో ఇలాంటి కేసెస్ ని మీరు ఫిక్స్ చేసుకోవాలంటే అక్కడ పాత ఆబ్జెక్ట్ ఉంటాయి. సో వీటన్నిటిని దాటి బయట బ్యాక్ సైడ్ లో పెట్టుకున్నారంటే విజిబుల్ అవుతుంది. ఇది క్లియర్ అండి? సింగిల్ లైన్ గా ఉండకూడదు, బట్ మీకు చూపించడం కోసం అలా క్లారిటీగా ఎందుకు వచ్చిందని చెప్తున్నాను అంతే, సింగిల్ గా ఉన్న దానికోసం. సో ఇంకెక్కడ వచ్చినాయి అలాగా దానికి లింక్స్ పెట్టారా? సో లింక్స్ ఓకే. సో కొంతమంది క్లయింట్ అండి ఇలా 2 కంటైనర్ లా ఉంటే యాక్సెప్ట్ చేయరండి. చూడండి ఇది ఓపెన్ బ్రాకెట్ ఇలా ఉంది, కంటెంట్ సపరేట్ గా ఉంది. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ ప్యానల్ లో నేను షార్ట్ కట్ లో వాడుతున్నానండి. రైట్ క్లిక్ ఇచ్చాను, సి క్లిక్ చేయగానే కంటెంట్ ప్యానల్కి వెళ్ళిపోయింది ట్యాగ్ దగ్గర. సో నేను ఏం చేస్తాను, 2 విడివిడిగా ఉన్నాయి, నేను ఒక దాంట్లో కట్ చేసేసి పేస్ట్ చేసుకుంటాను, ఎంటీ ట్యాగ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఒక ట్యాగ్ లో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 1 ట్యాగ్ లోనే ఉంది, అంటే సేవ్ చేయలేదు కదా అందుకని సేవ్ అడుగుతుంది. సో ఇది అర్థమైందండి? సో లింక్స్ దగ్గర మిస్ కొన్ని మీకు టైం లేదంటున్నారు కదా, లింక్స్ ఉన్నాయా లేవా? సో లింక్స్ లేవు. షార్ట్ కట్ ఎల్ వాడానండి. సో ఇక్కడ లింక్స్ ఉన్నాయా? లేవు. సో ఇది స్ట్రక్చర్ కూడా చూద్దాము. ఎన్ని పేజెస్ వర్క్ చేస్తారు చూస్తాను. సో నేనే చూస్తాను లిస్ట్
సో ఇక్కడ చూడండి, ఇది లిస్ట్ డివైడ్ అయిపోయింది, నెక్స్ట్ పేరా స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది రెండు సేమ్ కాదు. ఈ లిస్ట్ ఎల్ బాడీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఇది వేరే టెక్స్ట్. ఇది ఇక్కడ చూడండి, ఇన్ ఆర్డర్ టు బి గ్రాంటెడ్ ఎ లీవ్ ఆఫ్ అబ్సెన్స్ అండ్ సంథింగ్ ఈ టెక్స్ట్ ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో లైన్ ఈ ఆర్డర్ చూసుకోండి, ఇండియన్ చూసుకోండి, ఇండియన్ లెవెల్ సేమ్ ఉన్నాయంటే లిస్ట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ ఇది వేరే పారాగ్రాఫ్ అని ఈ మీనింగ్. సో ఇది వేరే పారాగ్రాఫ్, ఇవన్నీ సపరేట్ లిస్ట్, మళ్ళీ సపరేట్. సో మళ్ళీ నేను ఎల్ క్లిక్ చేసుకొని బయట పెట్టుకుంటాను. సో ఇవన్నీ కట్ చేసి ఇలా పెట్టుకుంటాను. సో ఇది ఇలా ఉండాలండి. ఇండియన్ట్లు చూసుకోండి, ఈ ఇండియన్ ఒకలాగా చూడండి, ఇదంతా ఒక ఇండియన్ లా ఉంది. ఈ లిస్ట్ కి సపరేట్ గా ఇక్కడ వరకు ఒక లిస్ట్, ఇక్కడ వరకు ఒక లిస్ట్, అంటే డివైడ్ అయిపోయింది ఈ పాయింట్ తో అని. సేమ్ హెడ్డింగ్ లెవెల్స్ ఎలాగో ఇక్కడ కూడా అంతే. సో ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ ఫైల్లో? చూడండి, కూడా స్పేస్ వచ్చింది, ఇలాంటి యాక్సెప్ట్ చేయరు అసలు క్లయింట్. ఆర్టిఫాక్ట్. సో ఎంటీ ట్యాగ్ డిలీట్ చేస్తాను. నిన్న మీరు కొన్ని ఫైల్స్ నేను మొన్న అసెస్మెంట్ చెక్ చేశాను, చాలా మందిలో ఎంటీ ట్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నెసరీ ట్యాగ్స్ కూడా మీరు ఎవరో కొంతమంది ట్యాగ్ చేశారు, ఆర్టిఫాక్ట్ కంటెంట్ కూడా. ఫుటర్ పార్ట్, హెడర్ పార్ట్ కూడా ట్యాగ్ చేశారు. ఈమెయిల్ సెక్టర్ లో సో ఇక్కడ కూడా టెక్స్ట్. శివ, నువ్వు వచ్చావు కదా ఇప్పుడు, సేమ్ డౌట్ అడిగినట్టున్నావు కదా, నువ్వు విన్నావో లేదో. కంటెంట్ ప్యానల్ లో ఇక్కడ పాత్రలు ఉంటాయి అలాగా, మళ్ళీ చెప్తున్నాను. సో కంటెంట్ ప్యానల్ లో పాత్రలు ఉంటాయి అలాగా. ఈ పాత్రల వల్ల నీకు ఇన్విజిబుల్ అయిపోయింది టెక్స్ట్ అంతా. అలాంటి కేసెస్ ఏంటంటే కట్ చేసుకొని ట్యాగ్ ని కింద పేస్ట్ చేసుకున్నాం అనుకో, క్లియర్ అయిపోతుంది, వచ్చేస్తుంది, విజిబుల్ అవుతుంది. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఒకసారి ఏంటంటే ముందు ఉండాలి, ముందుంటే విజిబుల్ అవుతుంది, వెనకాల ఉంటే క్లోజ్ అయిపోతుంది. అంటే ఎలాగైనా సరే మనం ఏం చేయాలంటే అక్కడ ఏదో పాత ఇష్యూస్ ఉన్నాయని, పీడిఎఫ్ లోనే ఉంటది, అది పీడిఎఫ్ లోనే ఇష్యూ ఉంటది. సో మనం ఏం చేయాలంటే ముందుకు చెక్ చేసుకోవాలి, ముందు కన్నా పేస్ట్ చేసుకుంటూ పోతుందా, లేకపోతే వెనక్కి ప్లేస్ చేస్తూ పోతుందా చెక్ చేసుకుని మీరు ప్లేస్ చేసుకోవాలి. అది కట్ చేసి ప్లేస్ చేస్తున్నాను, ఎక్కడ డిలీట్ చేయడానికి లేదు, పాత్రలు కూడా డిలీట్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను, ఈ పాత్రలు డిలీట్ చేసి ఇక్కడ నుంచి, సరే ఇక్కడ నుంచి నేను పాత్రలు డిలీట్ చేసి చూపిస్తాను మీకు. డిలీట్ చేశాను, ఇక్కడ చూడండి సార్. అంటే మేబీ ఆ పాత్రలు డిలీట్ చేయడం వల్ల ఏదైనా ఇష్యూ వస్తుంది, ఈ ప్రజెంట్ రాలేదు. సో అందుకని మీరు ఏం డిలీట్ చేయొద్దు. సో నేను అండూ చేశాను, పాత్రలు బ్యాక్ వచ్చినాయి, పాత్రలు వచ్చాయి. చూడండి ఈ ఫైల్లో పాత్రలు బ్యాక్ వచ్చేసినాయి, కొన్ని ఫైల్స్ లో రావు, అందుకని మీరు ఏమీ డిలీట్ చేయకుండా ఉండండి. ఈవెన్ ఆ స్పేస్ కూడా మీరు డిలీట్ చేయొద్దు, ఆర్టిఫాక్ట్ చేయండి అంతే. సో శివ, ఇదిగో మళ్ళీ నేను ముందు పెడుతున్నాను. సో టెక్స్ట్ ఇన్విజిబుల్ అయింది, కట్ చేసి మళ్ళీ బ్యాక్ ఎండింగ్ లో పెడుతున్నాను, క్లియర్ అవుతుంది. సో రీడింగ్ ఆర్డర్ కూడా చూసుకోవాలి అట్ ఏ టైం, సెట్ అవుతుందా లేదా. ఓకే, సెట్ అయింది. ఇది క్లియర్ కదా అందరికి ఇష్యూ? ఇది చేసుకోవడం సార్ ఒకసారి 8th పేజ్ లో లిస్ట్ కింద ఇంపార్టెంట్ అనేసి ఒక పారా ఉంది సార్. 9th పారా కింద ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది సార్ ప్యాక్ లో. ఎక్కడ 9th పేజ్? 8th ఎక్కడ సార్? అక్కడ ఇంపార్టెంట్ నోట్ అని ఉంది కదా మొబైల్ ఐడి కార్డ్ కింద పైన, దాని పైన పారా ఇంపార్టెంట్ నోటీస్. మీరు స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పినట్టున్నాను. యాక్చువల్గా చూడండి, స్ట్రక్చర్ మిస్ అయింది. ఇది ఇలా ఉండాలి, ఇది బయట ఉంటే ఇష్యూ చూపిస్తుంది. ఇలాగా ఇలా చూపించిన ఎలా ఉన్నా ఇష్యూ, ఇలా ఉంటే ఇష్యూ చూపించదు, బట్ ఎలా ఉంటే ఇష్యూ చూపించదు బ్యాక్ లో. ఓకే సార్, ఇలా ఉండాలి. లేదు అనుకోండి, 2 పారాగ్రాఫ్లు ఇలా ట్యాగ్ చేయాలి, 2 పారాగ్రాఫ్లు ఇవ్వండి ఇలాగా. అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే స్పేసెస్ రావు, కొంతమంది క్లయింట్స్ కూడా పర్టికులర్గా అడుగుతారు. ఇలాగా ఇలా 2 పారాగ్రాఫ్లు పెట్టండి, 2 పీ ట్యాగ్లు వస్తే ఎల్ బాడీ లోపల ఒక 4-5 లైన్లు వచ్చినాయి అనుకోండి, లేదా 4-5 పారాగ్రాఫ్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు పారాలాగా ఇలా పారా ట్యాగ్స్ ఇవ్వండి, ఒక ట్యాగ్కి ఒక పారా. ఓకేనా? లేని పక్షంలో ఇలా ఉన్న ప్రాబ్లం, ఇలా ఉంటే ఇంకా మంచిది, ఇలా ఉంటే ఏం ప్రాబ్లం.
ఒకటే పారాగ్రాఫ్ లాగా. లేదు ఇది మళ్ళీ ఇది కూడా ఒక ట్యాగ్ చేయాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు దీని అంతా కలిపి ఒక పీ ట్యాగ్ పెట్టుకోవడం, ఇవన్నీ కలిపి ఒక పీ ట్యాగ్ పెట్టడం. సో నెక్స్ట్ ఈ పీ ట్యాగ్ ఇలా పెట్టడం. క్లియరా? ఎస్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఇంకా? సార్ ఆ, ట్యాగ్ అవ్వకుంటే నేను ఒక మెథడ్ చెప్పాను కదా సార్, ఎంటీ ట్యాగ్ క్రియేట్ చేసి. ఎంటీ ట్యాగ్ ఈ గ్రూప్ లో కూడా అడిగావు కదా, నాకు అది అర్థం కాలేదు. డాట్ సపరేట్ చేయడం కోసమేనా? ఇదేనా కంటెంట్ పైన ఎన్ని షార్ట్ కట్స్ సార్ అడిగావు? సార్ అది కాదు సార్. సిస్టమ్ ముందే ఉన్నావా? అవును సార్. ఒకసారి నీ సిస్టమ్ లో స్క్రీన్ షేర్ చేసి చూపిస్తావా? అయితే ఓకేనా? విజిబుల్ ఫైల్ కూడా సపరేట్ చేసిన సార్ ఒక పేజ్కి ఫోటో ఉంటుంది సార్. సార్ పంపించేది. సో ఇన్స్ట్రక్షన్, పేజ్ ఎక్స్ట్రాక్షన్, పేజ్ రీప్లేస్ చేయడం, వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. సో మోస్ట్ నేను 70% మీకు క్లియర్ చేశానండి ట్యాక్స్ యాక్సెసిబిలిటీ సంబంధించినంత. ట్యాక్స్ లో ప్రతిదీ ఏమైతే ఉన్నాయో, సో మీకు చెప్పని ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ముందు చెప్తాను. సో ఏం శివ ఇక్కడ డౌట్? శివ సార్ డౌట్ ఏంటి ఇక్కడ? పైన హెడింగ్ ఉంది సార్, అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ షాప్ అని, దానికి ట్యాగ్ ఇచ్చిన సార్ కానీ అవ్వట్లేదు సార్. కంటెంట్ బయటకు తెచ్చి మళ్ళీ ట్రై చేసా, కాలేదు. అండ్ మీరు నాకు మెథడ్ చెప్పారు ఎంటీ ట్యాగ్ ఇచ్చి మళ్ళీ చెప్తాను చూడండి. అది అందరూ చెప్తున్నాను చూడండి, ఒకళ్ళు అడిగితే వాళ్ళకి వర్తించినట్టు కాదు అది. సో ఒక న్యూ ట్యాగ్ తీసుకున్నాను, పీ ట్యాగ్ తీసుకున్నాను, దాని డాక్యుమెంట్ లోపల ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏం ట్యాగ్, ఇది ఈ ట్యాగ్ అనేది ట్యాగ్ అవ్వలేదు. సో నేను కంటెంట్ లోంచి బయట పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే కట్ చేస్తున్నాను డైరెక్ట్ గా, డిలీట్ చేయట్లేదు, కట్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి ఈ ట్యాగ్ మీద క్లిక్ చేసి క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలెక్షన్ క్లిక్ చేశాను. సో ఇది నెక్స్ట్ ఇంకో ట్యాగ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా రాలేదు మనకి. సో ఇది కూడా చేస్తుంటాం. సో స్పేస్లు ఉన్నాయి, స్పేస్లు తీసేసి నేను ట్యాగ్ చేసి చూపిస్తాను. సార్ నాకు నిన్న క్రియేట్ సేమ్ ఇట్లా చేసిన సార్, క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలెక్షన్ అని ఇస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ కూడా ఒక్కొక్క ట్యాగ్ అని సార్. అందుకనే మీరు ముందు అసలు ట్యాగ్ ఇచ్చిన మొత్తం క్లియర్ గా ట్యాగ్ చేసుకోవాలి. ఇలా ట్యాగ్ చేసుకొని అప్పుడు ట్యాగ్ అవుతలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా, అంటే ఈ అన్నెసరీ స్పేసెస్ కూడా వస్తాయి మన దాంట్లోకి ఇవన్నీ. అందుకని ఏం చేస్తే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడు, కట్ చేశాను. సో ఇక్కడ కావాలి, ఇక్కడ ఆప్షన్ హైలైట్ అవ్వలేదు, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ లోపలికి వెళ్తాను. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి కట్ చేసుకుంటాను, మళ్ళీ చేస్తున్నాను. సో మళ్ళీ వెళ్ళి క్రియేట్, ఈ హైలైట్ అవ్వాలి ట్యాగ్, అప్పుడు చూడు వస్తుంది. సో ఇంకోటి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను, అంటే ఆ ట్యాగ్ మీదే క్లిక్ చేసి ఉండాలి, వేరేది ఎక్కడ వేసినా ఇష్యూ అది అవ్వదు. సో మళ్ళీ కట్ చేశాను, క్రియేట్ ట్యాగ్ ఫ్రమ్ సెలెక్షన్. సో అలా ఎన్ని ట్యాగ్స్ కావాలంటే అన్ని ట్యాగ్స్ చేసుకోవచ్చు. ఒక 5 times 6 times చేసిన తర్వాత ఆర్డర్ అంతా సెట్ అయిపోతాయి, ట్యాగింగ్ అంతా సెట్ అయిపోతాయి. ఓకేనా? ఇది ఓకే సార్. నిన్న ఏం చేసినా అంటే హెడింగ్ మీద వచ్చి మళ్ళీ క్లిక్ చేసి అలా చేయకండి. ఎందుకంటే ముందు ట్యాగింగ్ లోనే ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకున్నామంటే ఇక్కడే ట్యాగ్ మీద హైలైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హైలైట్ అయిన తర్వాత కంటెంట్ ప్యాన్ లోకి వెళ్ళాలి. అప్పుడు నీకు కావాల్సిన ఇవన్నీ కట్ చేసుకుంటాం, లోపలికి వెళ్ళి ఇక్కడ చూడండి హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ప్లేస్ చేసాం, ఇలా వస్తుంది. సో కంటెంట్ ప్యానల్ లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా విడివిడిగా ఉండకూడదు, కలిపే ఉండాలి అనుకో. సో కట్ చేసుకుంటాం, ఒక్కొక్కటి అన్ని తీసుకొచ్చి ఒక దాంట్లోనే ట్యాగ్ లోనే ప్లేస్ చేసుకుంటాం. కట్ అని పేస్ట్ అంతే, కట్ పేస్ట్ అంతే, డిలీట్ అనేది ఎక్కడా లేదు. అంటే వెళ్ళవద్దు, మిస్టేక్ అని కూడా. సో ఇలాగా క్లియర్ అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? ఓకే. సో టాపిక్ ఏంటంటే ఫార్మ్స్ ఇవ్వాలి.
ఫైల్లో ఆల్రెడీ